ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైన మా ప్రభా, మహోన్నతుడా, మా ప్రభు అయిన యేసు, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. మీరు మమ్మల్ని ప్రేమించి మీరు ఇచ్చిన ఈ ప్రార్థన సమయమును బట్టి మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. పరిశుద్ధాత్ముడా, మీ పరిశుద్ధాత్మ శక్తిని, మీ ప్రభావమును, మీ వెలుగును మాకు అనుగ్రహించుతున్న దేవుడవు. అందుకు మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ప్రభా, మీ సన్నిధిలో చేర్చున్న మా పైన మీ దయా సంకల్పమును నెరవేర్చండి. మీ చిత్తములో మమ్మలను నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. పాటలు పాడుచుండగా పాటల ద్వారా మీరు మహిమను పొందండి. మా ఆత్మలను మీరు సిద్ధపరచండి. అలాగే తండ్రి, మాకు తగిన స్తుతి ఆరాధనను అనుగ్రహించండి. మీ వాక్యమును మాకు అనుగ్రహించండి. రక్షకుడా, మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మీ వాక్యం వినుచున్న ప్రతి బిడ్డను మీరు దర్శించి మీ దయగలిగిన హస్తమును ప్రతి ఒక్కరితో ఉంచి, నాయన, వినగలిగిన చెవులను, గ్రహించగలిగిన హృదయములను మాకు మీరు దయచేయండి. మీ ఆత్మను నాయన తండ్రి అభ్యంతరపరచు వేరొక ఆత్మ ఏది లేకుండా చేసి పరిశుద్ధాత్మ నింపుదల సహాయం మాకు అనుగ్రహించి మీరు అధ్యక్షత వహించి నడిపించి ఘనత ప్రభావాలు మీరే ఆరోపించుకొనమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. పాటలు పాడుకుందామండి. ముందు
యోబు 22:21, ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగును. దేవునితో సహవాసము చేస్తే మొదట ఆశీర్వదించిన దానికంటే అధికముగా యోబు ఆశీర్వదించబడ్డాడు. కాబట్టి ఆయనతో సహవాసం చేయటం వలన నీకు మేలే దొరుకుతుంది. అందుకనే ప్రియులారా, మన హృదయాలను మనం జాగ్రత్తగా పరిశీలన చేసుకొని దేవునితో సహవాసం చేయటం ఎన్నడూ వదిలిపెట్టకూడదు. అది ఏ పరిస్థితులైనా సరే నువ్వు దేవునితోనే ఉండటం నేర్చుకోవాలి. తర్వాత ఆస్తులు దెబ్బతిన్నాయి. ఆయనకున్న ఆస్తులన్నీ పోయినాయి. ఆయనకు గాడిదలు, గొర్రెలు, ఎద్దులు, ఆ రోజుల్లో ఆస్తి ఆ రూపంలో ఉండేది. తర్వాత పొలాలు, ఆయనకు చాలా ఆస్తి. ఎంత ఆస్తి అంటే మామూలు ఆస్తి కాదు. 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు, 500 జతల ఎడ్లు, 500 ఆడు గాడిదలు, బహుమంది పనివారు అతనికి ఆస్తిగా నుండెను. చూసారా, దీన్ని బట్టి ఎంత ఆస్తిపరుడో చూడండి. ఒక 50 గొర్రెలు ఉంటేనే ఇంటి నిండా గొర్రెలు ఉన్నట్టు ఉంటాయి. అతనికి 7,000 గొర్రెలు అంటే అది మామూలు విషయం కాదు. ఒక ఊరు జనాభా లాగా ఉంది. 3,000 ఒంటెలు, 500 జతల ఎడ్లు, 500 ఆడు గాడిదలు, బహుమంది పనివారు. దీన్ని బట్టి చూస్తే చాలా గొప్ప ఆస్తిపరుడు ఉన్నట్లుగా ఉండి అతనికి ఆరోగ్యం దెబ్బతింది, ఆస్తి కూడా దెబ్బతింది. తర్వాత ఆయన పిల్లలు కూడా చనిపోయారు. 7 కొడుకులు, 3 కూతుర్లు, మొత్తం 10 మంది పిల్లలు. 10 మంది పిల్లలు చనిపోయారు. ఇప్పుడు ఈయన టోటల్గా ఎలా తయారయ్యాడంటే నష్టపోయినాడు, వాడయ్యాడు, నష్టపోయాడు. ఆస్తి ఉంటే మనిషికి సొసైటీలో గౌరవం ఉంటుంది. ఆస్తి ఉండేవాళ్ళని అందరు గౌరవిస్తూ ఉంటారు. రేపు ఎప్పుడైనా సరే మనకు ఉపయోగపడతాడులే అని ఆయన చుట్టూ తిరుగుతూ ఉంటారు. అలాగే ఆరోగ్యము, ఆస్తి అన్నీ ఒకసారి పోతే అందరూ దూరం అయిపోయారు. మనకేదో పాట ఉందే, ఎవరు లేక ఒంటరినై అనాథగా మిగిలాను, రావా యేసయ్యా, రావా యేసయ్యా, రావా యేసయ్యా, నీవు రావా యేసయ్యా, ఎవరు లేక ఒంటరినై అనాథగా మిగిలాను. చూసారా, ఎవరు లేక ఒంటరిని అయిపోయాడు అని అనుకుంటున్నాడు. ఆరోగ్యం పోయింది, ఆస్తులు పోయినాయి, పిల్లలు పోయారు. ఇవన్నీ ఎప్పుడు పోయినాయో చివరికి భార్య కూడా లెక్క చేయట్లా. మగవాళ్ళ పరిస్థితి అది. నువ్వు కానీ నష్టపోయావో నీ ఇంట్లో నీకు విలువ ఉండదు అసలు. ఎవరు లెక్క చేయరు, పిల్లలు కూడా లెక్క చేయరు. ఏమంటారు తెలుసా, బతికించలేనోడు ఎందుకు కన్నావారా అంటారు. ఇక అంత చీప్గా మాట్లాడించుకోవాల్సి వస్తుంది పిల్లల చేత కూడా. అందుకని అన్ని విషయాలలో దెబ్బతిన్నాడు యోబు. అయితే
బైబిల్లో ఏముందంటే, ఆస్తి ఉన్నప్పుడు లేక అన్నీ ఉన్నప్పుడు దగ్గరకు వచ్చినోడు, నిన్ను విడవకుండా నీతో ఉండేవాళ్ళు వాళ్ళు సరైనోళ్ళు కాదు, అంటే నిజమైన స్నేహితులు కారు. నీకు అన్ని హంగులు బాగున్నప్పుడు నీ దగ్గరకు బాగా వస్తున్నారంటే నీ దగ్గర ఏదో ఆశించి వస్తున్నారు, కానీ నిన్ను ప్రేమించి రావటం లేదు. కానీ నీవు ఆపదలో ఉంటావు ఒక చూడు, కృంగిపోయి ఉంటావు చూడు, ఆ టైంలో నిన్ను ఆదరించటానికి వచ్చేవారు నిజమైన స్నేహితులు. కాబట్టి ఆపదలో మనతో ఉన్నవారే నిజమైన స్నేహితులు. ఇప్పుడు యోబు చాలా ఆపదల్లో ఉన్నాడు. ఆరోగ్యం పోయింది, ఇంకా ఆస్తులు పోయినాయి, ఇంకా పిల్లలు పోయారు, ఇంకా భార్య కూడా తృణీకరించి మాట్లాడుతుంది. అయితే పిల్లరా, భార్య ఒక మాట అంది. ఏమందంటే, అన్నీ పోయినా ఈయన భక్తిని వదల్లా. ఏం వదలలేదు? భక్తిని వదల్లా. పోవటానికి అన్నీ పోయినాయి కానీ దేవుణ్ణి మాత్రం వదల్లా. అప్పుడు భార్య ఆయన్ని చూసి అంటుంది, ఇంకెందుకయ్యా ఆ భక్తి నీకు? ఏందో పెద్ద భక్తి చేస్తున్నావు, ఎందుకు ఆ భక్తి నీకు? నీ దేవుణ్ణి దూషించి వదిలేసాయి. ఆరోగ్యం పోయి, పిల్లలు పోయి, ఆస్తులు పోయి, అన్నీ పోయి, ఇంకా భక్తి భక్తి అంటావేంటి నువ్వు? వదిలేయి, ఆ దేవుని దూషించు అని అన్నాడు అని అందే భార్య. ఈ భార్య అన్న మాట భర్త వినాలా వినకూడదండి? భార్య మాట భర్త వినాలా వినకూడదా? సరే, నేను యోబు సంగతి అడగను, కానీ ముందు అసలు మీ కుటుంబాల సంగతి చెప్పండి. నీ భార్య మాట నువ్వు వినాలా వినొద్దా? ఇదేదో వినే బ్యాచ్ లాగలేదు. వినాలా వద్దా చెప్పండి? నీ భార్య మాట భర్తగా నువ్వు వినాలా వినొద్దా? ఒక ఆయన రోజు లంచ్ బాక్స్ తెచ్చుకునేవాడు ఆఫీస్కి. ఒకరోజు తెచ్చుకోలే. ఏంటి సారు రోజు తెచ్చుకునేవాళ్ళు ఈరోజు తెచ్చుకోలేదంటే, ఈరోజు నేను గెటౌట్ అని అనిపించుకొని వచ్చానులే అని అన్నాడు. అంటే ఆ గెటౌట్ని ఏమన్నాడంటే స్టైల్గా గేట్ అవుట్ అన్నాడు. అంటే నువ్వు బయట ఉండు ఇవాళ అని చెప్పిందంట. అంటే ఏంటి, అక్కడ ఏదో అన్నాడు ఆయన, ఆమె ఏదో అంది, అందుకని లంచ్ బాక్స్ క్యాన్సిల్ అయింది ఆ రోజు. నువ్వు బాగా బండి మీద 80 కిలోమీటర్ల వేగంతో వెళ్ళినా, నువ్వు బాగా నవ్వుతూ ఆఫీసులో అందరితో మాట్లాడినా, ఆ 1 గంటకి లంచ్ బాక్స్ లేకపోతే నీరసపోడువే నువ్వు. ఆ బాక్సు నీకు బ్యాగ్లో పెట్టి పంపాలంటే నీ భార్యతో నువ్వు సరిగ్గా ఉండాలి, సమాధానంగా ఉండాలి. కాబట్టి భార్య మాట వినాలి. చెప్పండి పురుషులు, ఎవరు భార్య మాట? భార్య మాట వినాలి, వినాలి. అయితే భార్య భర్త మాట వినాలి. పురుషుల్లో ఉన్న అహంకారం ఏందో తెలుసా? నేను నీ మాట వినను, కానీ నీవు నా మాట వినాలి. వీళ్ళ అహంభావం ఎక్కువ వీళ్ళకి, పురుషులకి. నేను అదేననుకోండి, అహంభావం ఉంటుంది. నీ మాట నేను విన్ను, నా మాట నీ వినాలి. క్లియరా?
దేవుని విషయాలకు వచ్చేసరికి ఒకటి గుర్తుపెట్టుకోవాలి, దేవునికి వ్యతిరేకముగా చేసే ఏ పనైనా సరే అది దేవునికి వ్యతిరేకం అయితే నువ్వు భార్య మాట వినకూడదు, భర్త మాట వినకూడదు, దేవుని మాటే వినాలి. ఈ యోబుకి తన భార్య చెప్పిన సలహా ఏమిటంటే, ఇంకెందుకయ్యా భక్తి అంటావు, అన్ని రకాలుగా నష్టపోయావు, ఇక నువ్వు ఆ భక్తిని వదులుకో అని చెప్పింది. అది దేవునికి ఇష్టమైన మాట కాదు. దేవునికి ఇష్టమైన మాట కాదు కాబట్టి భార్య మాట యోబు వినలా. ఏమన్నాడో తెలుసా? మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడొద్దు నువ్వు, దేవునికి నీ మేలుకే కాదు స్తుతించేది, కీడుకు కూడా మనము దేవునిని స్తుతించాలి అని చెప్పాడు. ఆ మాటను బట్టి ప్రియులారా, యోబు దేవునికి ఎంత విలువిస్తున్నాడో అక్కడ అర్థమవుతుంది. దేవునికి ఎంత విలువిస్తున్నాడో అర్థమవుతుంది. కావున ప్రభునందు ప్రియులారా, ఇక్కడ యోబు అంతగా చివరికి భార్య ఆయన్ని భక్తిలో వెనక్కి పోకుండా దేవుని కొరకు అంత స్థిరంగా నిలబడ్డాడు. చెప్పాలి అనంటే యోబు ఫుల్గా ఉండే వ్యక్తి నిల్లుగా మారిపోయాడు. ఏమిటి ఫుల్లు? ఆస్తి ఫుల్లు, ఇంటి నిండా పిల్లలు ఫుల్లు, అలాగే ఒంటిలో ఆరోగ్యము ఫుల్గా ఉంది, జేబులో డబ్బు ఫుల్గా ఉంది, అన్ని రకాలుగా ఫుల్గా ఉండే వ్యక్తి, అంటే నిండుగా ఉండే వ్యక్తి ఈ రోజున అన్నీ పోయి నిల్లైపోయాడు. ఇప్పుడు ఫుల్ ఏమైంది? నిల్లైపోయింది. ఈ టైంలో వాళ్ళ ఫ్రెండ్ ఎలీఫజ్ అని వచ్చి ఏం చెబుతున్నాడంటే అతనికి, ఆయనతో సహవాసం చెయ్యి అని అంటున్నాడు. ఎవరితో? దేవునితో సహవాసం చెయ్యి. యోబు ఆయనతో సహవాసం చేయటం నేర్చుకో. నీకు ఏమైనా నువ్వు ఫుల్గా ఉండే వ్యక్తివి నిల్లుగా మారినా పర్వాలేదు, కానీ ఆయనతో మాత్రం సహవాసం వదిలిపెట్టుకోవద్దు. పిల్లరా, దేవునితో సహవాసం ఎన్నడూ వదిలిపెట్టుకోకూడదండి. ఎన్నడూ దేవునితో సహవాసం వదిలిపెట్టుకోకూడదు. అది ఎప్పుడైనా సరే, ఎన్నడైనా సరే, ఏ పరిస్థితుల్లోనైనా సరే ఆయనతో నువ్వు సహవాసం వదిలిపెట్టకూడదు. కొంతమంది దేవునితో సహవాసం ఊరకనే వదిలేస్తారు. నీకేమైనా సొంత పనులుంటే చాలు దేవునితో సహవాసం వదిలేస్తావు. దేవునితో సమయం గడపలేక దేవుని సన్నిధిని కూడా మానేసి నీ పనులకు పరిగెత్తుతావు. కొన్నిసార్లు దేవునితో సహవాసం ఊరకనే వదిలేస్తాం. ఇదిగో ఇప్పుడు ఎలక్షన్స్ వాతావరణం వస్తుందా, ఈ రాజకీయ సంబంధమైన వాతావరణం వస్తుంది. అప్పుడు దాకా ప్రార్థన చేసిన వాళ్ళు ఈ ఎలక్షన్ టైంలో దేవుని వదిలేసేస్తారు, రాజకీయాల్లో పడిపోతారు. రాజకీయాల కోసం జీవము కలిగిన దేవుణ్ణి వదిలేస్తారు. అలాగే చిన్న చిన్న లాభాలు వస్తాయని అనుకుంటే ఆ లాభాలని ఆశించి
దేవుణ్ణి వదిలేస్తారు. పిల్లరా, ఇక్కడ యోబు స్నేహితుడు ఎలీఫజు యోబుతో ఏం చెబుతున్నాడంటే, యోబు నీకు అన్ని పోయినా పర్వాలేదు, కానీ ఆయనతో సహవాసం మాత్రం నువ్వు వదిలిపెట్టొద్దు. దేవునితో నువ్వు సహవాసం చేయటం నేర్చుకో, దేవునితో జీవించటం నేర్చుకో. అంటే ఆయనతో చేసే సహవాసము మనకేం చేస్తుందంటే, ఆ పోగొట్టుకున్నదంతా పోయినా పర్వాలేదు, కానీ ఆ సహవాసము, ఆ స్నేహము, ఆ దేవునితో సంబంధాన్ని కాపాడుకుంటా ఉంటే మరలా నీవు లేవనెత్తబడతావు. ఆయనతో సహవాసం కూడా పోయిందనుకోండి, ఇక పూర్తిగా అడుగంటిపోయినట్టే మనం. అందుకనే స్నేహితుడు యోబుతో ఏమంటున్నాడు 21వ వచనంలో, ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానం కలుగును. నీ ఆరోగ్యం పోయి బాధపడుతున్నావా? అయినా పర్వాలేదు, దేవునితో సహవాసం చెయ్యి, దేవునికి మొరపెట్టు, దేవుని సన్నిధిలో ప్రార్థన చెయ్యి. నీ పిల్లలు చనిపోయారా? సరే పర్వాలేదు, దేవునికి నువ్వు ప్రార్థన చేయి. ప్రార్థన చేయటం మాత్రం వదిలిపెట్టొద్దు. దేవుని స్తుతించడం మాత్రం వెనకేసుకోవద్దు. నువ్వు అనుకున్నవన్నీ కూడా మరి వ్యతిరేకంగా జరుగుతావన్నయ్యా, అయినా పర్వాలేదు, దేవుని పట్టుకో, దేవునిని స్తుతించు, ఆయనతో సహవాసం చెయ్యి. పిల్లరా, దేవునితో సహవాసము చేయటం అనగా ప్రభుతో మాట్లాడుకోవటం. నీ హృదయంలో ఉన్న ప్రతి అభిప్రాయం, ప్రతి బాధ, నీ హృదయంలో ఏమనిపిస్తే అది ఓపెన్గా దేవునితో చెప్పటం, అది దేవునితో సహవాసం చేయటం. అంటే నువ్వు దేవునితో సహవాసం చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే, నువ్వు మాట్లాడగా దేవునికి నీకు చాలా దగ్గర సంబంధం వస్తుంది. దీన్ని ఇంగ్లీష్లో ఇంటిమసీ అంటారు. ఇంటిమసీ అంటే అది స్వతంత్రత. అది ఎలాంటిదంటే, ఒక చిన్న మాట చెబుతాను. ఒక డిఐజీ దగ్గరకు, అంటే పోలీస్ డిపార్ట్మెంట్లో రాష్ట్రం లెవెల్లో డిఐజీ అనే ముఖ్యమైన వ్యక్తి ఉంటాడు. అంటే ఇక పోలీస్ డిపార్ట్మెంట్లో ఆయనే పెద్ద. జిల్లాకు డిఎస్పి అయితే రాష్ట్రానికి ఒక డిఐజీ ఉంటాడు. ఆ డిఐజీ దగ్గర ఈ జిల్లా అధికారులు, అంటే డిఎస్పీలు, ఎస్పీలు, వీళ్ళందరూ వెళ్ళి చేతులు కట్టుకొని నిలబడతారు. ఒకసారి ఆ డిఐజీ దగ్గర ఎస్పీలు, డిఎస్పీలు చేతులు కట్టుకొని లైన్లో నిలబడ్డారంట. భయంగా సార్ ఏమంటారో ఏం చేస్తారో అది. అయితే ఆ డిఐజీకి ఒక మనవడు ఉన్నాడు, కాన్వెంట్కి వెళ్ళే మనవడు. వీళ్ళందరూ చేతులు కట్టుకొని భయంగా నిలబడితే ఆయన ముందు ఈ మనవడు ఏం చేశాడు, ఆ కాన్వెంట్ నుండి వస్తున్న బ్యాగ్ డైరెక్ట్గా ఆయన ఆఫీసులోకి వెళ్ళి ఆ బ్యాగ్ తీసి ఆయన ఒళ్ళో పడేసి తీసుకెళ్ళి అక్కడ పెట్టు అన్నాడంట. తర్వాత ఆయన ఎదురుగా నిలబడి నా టై ఓడది అన్నాడంట. తర్వాత మరలా ఆయన ఒళ్ళో ఎక్కి కూర్చొని నా బూట్లు ఓడదీసి తీసుకెళ్ళి స్టాండ్ దగ్గర పెట్టు అన్నాడంట. ఈయన బాబు అని అన్నీ చేస్తున్నాడు. ఆ ఎదురుగా ఎవరున్నారు? ఎస్పీలు, డిఎస్పీలు ఉన్నారు. వాళ్ళేం భయపడుతుంటే ఈ మనవడు ఏం చేస్తున్నాడు, ఆయన చేత బూట్లు ఓడదీయించుకుంటున్నాడు. అంటే దీన్ని ఇంటిమసీ అంటాం. అంటే అంత దగ్గర సంబంధం. పిల్లరా, ఆయనతో సహవాసం చేస్తూ ఉంటే, దేవునితో నీవు సహవాసం చేస్తూ ఉంటే దేవునికి నీకు ఎంత దగ్గర సంబంధం వస్తుంది.
అది ఎలాగో అప్పుడప్పుడు కాదు, రోజు దేవునితో ఉండాలి, రోజు దేవుని సన్నిధిలో మోకరించాలి, రోజు విజ్ఞాపన చేసుకోవాలి, ప్రతి దినము దేవుని వాక్యాన్ని చదవాలి, ప్రతి దినము కొన్ని గంటలు దేవుని సన్నిధిలో మొరపెడతా ఉండాలి. అలాగూ చేయగా దేవునితో నీకు సహవాసం వస్తుంది. ఆ సహవాసం అంటే అర్థం ఏంటి అని అంటే, దేవునిలో ఉన్నవన్నీ నీలోనికి వచ్చేస్తాయి. దేవునిలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, ఆ పరిశుద్ధాత్ముడు నీలోనికి వస్తాడు. దేవునిలో ఆశీర్వాదాలు ఉన్నాయి, ఆ ఆశీర్వాదాలు నీలోకి వస్తాయి. దేవునిలో కృప ఉన్నది, ఆ కృప నీకు వస్తుంది. దేవునిలో రక్షణ ఉంది, ఆ రక్షణ నీకు వస్తుంది. దేవుడు మన పనిని దీవిస్తాడు. నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితము నీవు అనుభవించదవు. నీ పనులను దేవుడు దీవిస్తాడు. అంటే నువ్వు ఆయనతో సహవాసం చేసే కొలది ఆయనలో ఉన్న దీవెనలు నీ సొంతం అయిపోతూ ఉంటాయి. అది ఇంటిమసీ అంటే. అందుకనే యోబు తన స్నేహితుడైన ఎలీఫజ్ అంటున్నాడు, ఆయనతో సహవాసం చెయ్యి. నువ్వు ఆయన దగ్గర కూర్చో, ఆయన దగ్గర నేర్చుకో, ఆయన దగ్గర మొరపెట్టు, ఆయనతో సమయం గడుపు, ఆయనతో కాలం గడుపుతూ ఉండు, ఆయన మాట వింటా ఉండు. ఏదో ఒక రోజున దేవుడు నిన్ను లేవనెత్తుతాడు. సోదరుడా, సహోదరి, నీవు దేవునితో సహవాసం చేస్తూ ఉంటే ప్రస్తుతానికి నష్టపోయినట్లుగా ఉండినా సరే, ఆయనతో సహవాసం చేస్తూ ఉంటే ఏదో ఒక రోజున మరలా నిన్ను తిరిగి లేవనెత్తుతాడు. ఏదో ఒక రోజున నిన్ను ఆశీర్వదిస్తాడు. ప్రస్తుతానికి నష్టముగా ఉండొచ్చు, కానీ నువ్వు ఆయనతో చేస్తున్న సహవాసము, స్నేహము, ఆయన సన్నిధిలో నువ్వు గడుపుట నిన్ను మరలా ఆశీర్వాదకరంగా చేస్తుంది. అదే ఎలీఫజు యోబుతో అన్నాడు, ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగును. ఏం కలుగుతుంది అంటండి? మేలు కలుగుతుంది. అనగా ఇప్పుడు దేవునితో సమయాన్ని గడపటం వలన నీకు సమాధానం దొరుకుతుంది, నీకు మేలు దొరుకుతుంది. కొంతమంది అభిప్రాయాలు ఎలా ఉన్నాయో తెలుసా? మన సొసైటీలో, మన గ్రామాల్లో పెద్దగా ప్రార్థన చేస్తే ఏమొచ్చిద్దంట మనకి అనేవాళ్ళు ఉన్నారు. పెద్దగా నువ్వు ప్రార్థనే చేసుకుంటే, దేవుని సన్నిధికే వెళితే మరి నీకు ఎట్ట గడిసిద్దట? దేవుడు 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 అని అంటే ఉంటే దేవుడు ఏం చేస్తాడంట నీ దగ్గరికి వచ్చి? ఇలాంటి అభిప్రాయాలతో ఉంటున్నారు మనుషులు. కానీ నువ్వు దేవునే అర్థం చేసుకుంటే ఆ మాట అనలేవు. అసలు దేవుడు నీకు అర్థమైతే దేవుని కంటే శ్రేష్టమైనది ఏది లేదు. నీకు వచ్చే ఆస్తిపాస్తులు శ్రేష్టంగా ఉండవు, నీకు ఉండే రాజకీయాలు శ్రేష్టంగా ఉండవు, నీకుండే పలుకుబడి శ్రేష్టంగా ఉండదు. అసలు ఇవన్నీ కూడా దేవుని ఎదుట ఎందుకు పనికిరావు అన్నట్టుగా ఉంటుంది. యోబు అలాగ అర్థం చేసుకున్నాడు. ప్రియులారా, నీవు నేను అలాగ అర్థం చేసుకోవాలి దేవుణ్ణి. ఆయనతో ఏం చేయాలి? మనం సహవాసము చేయాలి. కనికర సంపన్నుడు నీ దేవుడు, అది తెలుసుకోవాలి నువ్వు. మరి అన్ని రీతులుగా కనికర సంపన్నుడైన దేవునితో నువ్వేం చేయాలి? సహవాసం చేయాలి. అయితే ఇప్పుడు దేవునితో సహవాసం చేయటం అంటే మనుషులు ఎలా ఉండారో తెలుసా? చాలా తక్కువ టైం, బాగా చేస్తే 5 నిమిషాలు. ఎంతసేపు అండి? బాగా చేస్తే 5 నిమిషాలు. ఆ తర్వాత ఇక ఎంత ప్రార్థన చేయాలనుకున్నా ఇక రాదు ప్రార్థన.
కానీ ఇక్కడ ఏమంటున్నాడు, నువ్వు దేవునితో సహవాసం చేస్తూ ఉండు, ఆయన వాక్యం వింటా ఉండు, ఆయన పాటలు పాడుతూ ఉండు, ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉండు, దేవునితో సమయాన్ని గడుపుతూ ఉండు, నీ కుటుంబంతో కలిసి దేవుణ్ణి స్తుతిస్తూ ఉండు. అలా చేస్తే, అలాగూ చేసిన ఎడల నీకు మేలు కలుగును. అనగా దేవునితో సమయం గడిపిన కొలది, దేవుని పని చేసిన కొలది ఆయన కానరాకుండా నీకు మేలులు దాచి ఉంచుతాడు. దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. ఆ మేలును నీకు దాచిపెడతాడు. అందుకనే మనం ఆయనతో సహవాసం చేయటం నేర్చుకోవాలి. యోబు అలాగూ దేవునితో సహవాసం చేసినందువలన ఆయన ఆశీర్వాదాలు ఎలా ఉన్నాయి చూడండి. 1వ అధ్యాయము 3వ వచనం 2 నుండి చూస్తే, అతనికి 7 కుమారులను 3 కుమార్తెలను కలిగిరి. అయితే ఈ తర్వాత ఈ పిల్లలు 10 మంది చనిపోయారు. అప్పుడు తర్వాత ఏమైంది అని అంటే 12వ వచనం చూడండి, చివరి అధ్యాయం 42వ అధ్యాయము 12వ వచనం చూడండి. యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంత కంటే మరి అధికముగా ఆశీర్వదించెను. చూసారా, యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంత కంటే మరి అధికముగా ఆశీర్వదించాను. అంటే ఆశీర్వాదం తగ్గిందా పెరిగిందా? యోబుకి పెరిగింది. దేవుని ఆశీర్వాదం యోబుకి పెరిగింది. పెరగటానికి కారణం ఏంటంటే ఇప్పుడు మనం చదివిన వాక్యమే, యోబు 22:21. ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగును. దేవునితో సహవాసము చేస్తే మొదట ఆశీర్వదించిన దానికంటే అధికముగా యోబు ఆశీర్వదించబడ్డాడు. కాబట్టి ఆయనతో సహవాసం చేయటం వలన నీకు మేలే దొరుకుతుంది. అందుకనే ప్రియులారా, మన హృదయాలను మనం జాగ్రత్తగా పరిశీలన చేసుకొని దేవునితో సహవాసం చేయటం ఎన్నడూ వదిలిపెట్టకూడదు. అది ఏ పరిస్థితులైనా సరే నువ్వు దేవునితోనే ఉండటం నేర్చుకోవాలి. అంతేకాదు, దేవుని వాక్యంలో ఇంకొక మాట కూడా చూద్దాం. 31వ కీర్తన చూడండి. 31వ కీర్తన 19వ వచనం చదవండి. నీ యందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. ఇది చూడండి, చూసారా? దేవుని యందు యోబు 1:1 ఏం చూసాం? యెహోవా యందు భయభక్తులు గలవాడు అని చూసాం. ఎవరి యందు భయభక్తులండి? యెహోవా యందు భయభక్తులు గలవాడు. ఈ భయభక్తులు కలిగిన వ్యక్తిని గురించి ఇప్పుడు ఇక్కడ ఏమని చదువుతున్నాం? 19వ వచనంలో, నీ యందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. ప్రభునందు పిల్లరా, ఈ రోజున నువ్వు చేస్తున్న భక్తి రేపు నీకు నీ కుటుంబానికి మేలుగా మారుతుంది. చప్పట్లు కొట్టండి దేశాయికి. ఏం చెప్పాను ఇప్పుడు మీకు? ఈ రోజున నువ్వు చేస్తున్న భక్తి రేపు నీ కుటుంబానికి మేలుగా మారుతుంది. ఈరోజు నువ్వు బైబిల్ చదువుతున్నావే, ఈరోజు నువ్వు ప్రార్థన చేస్తున్నావే, ఈరోజు నమ్మకంగా దేవుని పని చేస్తున్నావే, రేపు రాబోయే కాలంలో ఆ యథార్థత, ఆ భక్తి నీకు దేవుని ఆశీర్వాదాన్ని తెస్తుంది. ఒక మామిడి మొక్క నాటావు నీవు. ఏమి నాటావు? ఒక మామిడి మొక్క నాటావు. ఎప్పుడు నాటావు? ఈరోజే నాటావు. ఏం చేసావు ఈరోజు నువ్వు?
మామిడి మొక్క నాటావు. రేపు వచ్చే ఆదివారానికి ఒక సంచి తీసుకొని వెళ్ళి కాయలు ఏమైనా దొరుకుతాయేమని ఎదురు చూడకూడదు. అది కాసే టైం ఉంది, కాసేటప్పటికి అది కాస్తుంది. సంచి చాలదు, గోతమే కావాలి. అలాగే భక్తి కూడా పిల్లరా, నీవిప్పుడు నమ్మకంగా చెయ్యి, తగిన కాలములో దేవుడు నీకు మేలు దాచి ఉంచుతాడు. అదే కదా మనం చదువుతున్నాం 19వ వచనం, నీ యందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. ఎవరు దాచిపెట్టారండి దాన్ని? దేవుడే దాచిపెట్టాడు. దాచి ఉంచిన మేలు, ఆ మేలు పేరేంటి చెప్పండి? దాచి ఉంచిన మేలు. ఎవరు దాచిపెట్టారు? దేవుడు దాచిపెట్టాడు. ఎవరి కొరకు దాచిపెట్టాడు? ఆయన యందు భయభక్తులు గలవారి కొరకు దాచిపెట్టాడు. కాబట్టి ఇప్పుడు భయభక్తులు కలిగి ఉన్నందువల్ల మేలు ఉందంటారా? ఉందా లేదా? ఉంది. భయభక్తులు కలిగినందువలన నీకు తప్పకుండా మేలు ఉన్నది. ఈ రహస్యాన్ని నేను తెలుసుకోవాలి. ఈ విషయాన్ని నేను అర్థం చేసుకోవాలి. అందుకనే ఎప్పుడు కూడా ఆయన యందు భయభక్తులు ఉంచడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. నీ యందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. ఇప్పుడు యోబు సంగతి మనం ఆలోచిస్తున్నాం కదా. యోబు దేవుని యందు భక్తి కలిగి ఉన్నాడు. ఇప్పుడు యోబు భార్య యోబునేమంది? ఎందుకయ్యా నువ్వు ఎంత భక్తి చేస్తున్నావు? ఆ భక్తి చేయొద్దు, నువ్వు ఆ దేవుని దూషించి వదిలేయి అని అంది. ఇప్పుడు ఒక మాట అడుగుతున్నాను, చెప్పండి. ఒకవేళ యోబు ఆయన భార్య చెప్పినట్టుగా దేవుని దూషించుంటే ఏమై ఉండేది? ఆశీర్వాదం వచ్చేదా? వచ్చేది కాదు. అందుకనే దేవునికి వ్యతిరేకమైనది నీ భార్య చెప్పినా నీ భర్త చెప్పినా నువ్వు వినకూడదు. మిగిలిన అన్నీ వినాలి, కానీ దేవునికి వ్యతిరేకమైనవి చెబితే మాత్రం నువ్వు వినకూడదు. ఆ టైంలో యోబు కానీ తన భార్య, నా భార్య దేవుని దూషించమంది అని చెప్పి దూషించుంటే, నీ భక్తిని వదిలేయమంది అని వదిలేసి ఉంటే ఈ ఆశీర్వాదం వచ్చేది కాదు ఆ కుటుంబానికి. అది దాచి ఉంచిన మేలు. అందుకని ఇక్కడ 19వ వచనం ఏం చదివాం? నీ యందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. రెండు చెబుతున్నాడండి. ఒకటేమో దాచి ఉంచాడంట, రెండు సిద్ధపరిచాడు. ఒకటేమో దాచి ఉంచాడు, రెండు సిద్ధపరిచాడు. కాబట్టి దాచి ఉంచినవి ప్రభువు మనకిస్తున్నాడు, సిద్ధపరిచినవి మనకిస్తా ఉన్నాడు. ఇవన్నీ ఎప్పుడు దొరుకుతాయంటే దేవుని యందు నీవు భయభక్తులు కలిగి ఉండాలి. కానీ ప్రియులారా, చాలామంది దేవుని యందు భయభక్తుల్ని నిలబెట్టుకోకుండా వదిలేసుకుంటున్నాం. ఆయన యందు భయభక్తుల్ని ఊరకనే వదిలేస్తున్నారు. చిన్న చిన్న వాటికి ఏదన్నా స్వలాభం దొరికితే చాలు వదిలేస్తున్నారు. ఏదన్నా దేవుని సన్నిధి టైంలో లోక సంబంధమైనది కనపడితే చాలు వదిలేస్తున్నారు. దేవుని అలాగ వదిలేసుకుంటున్నాం మనం. కానీ నువ్వెప్పుడూ దేవుని వదిలిపెట్టుకోకూడదు, ఆయన సన్నిధిని వదలకూడదు, ఆయన సహవాసాన్ని నువ్వు ఎన్నడూ వదలకూడదు. ఆయన గట్టిగా పట్టుకోవాలి నువ్వు. మరి అలాగే దేవుణ్ణి గట్టిగా పట్టుకుంటావా? ఒక ప్రార్థన చేస్తున్నావంటే ఆ ప్రార్థన క్రమంగా చెయ్యి. 4 రోజులు చేసి ఎగరగొట్టబాకు, క్రమంగా చేసుకో. బైబిల్ చదువుతున్నావంటే క్రమంగా చదువు, మధ్య మధ్యలో బ్రేకులు వేయొద్దు.
అలాగ నువ్వు దేవుని దగ్గర కనిపెట్టినప్పుడు దేవుడు నీకు సహాయము చేస్తాడు. ఇంకొక మేలు చూద్దాం, దేవుడు మనకు ఎలాంటి మేలు ఇస్తాడో. 84వ కీర్తన 11వ వచనం చదవండి. దేవుడైన యెహోవా సూర్యుడును కేడమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలునో చేయక మానడు. చూసారా, దేవుడు నీకు మేలు చేయాలంటే నువ్వు ఎలా ఉండాలి? యథార్థముగా ప్రవర్తించాలి. నీ భక్తి జీవితంలో, నీ ఆత్మీయ జీవితంలో యథార్థత ఉండాలి. అంటే నువ్వు దేవుని పనిని యథార్థంగా చేయాలి. నీ మనస్సాక్షిని యథార్థంగా కాపాడుకోవాలి. అలాగే దేవుని వాక్యాన్ని కూడా యథార్థంగా చదువుతూ ఉండాలి. యథార్థత అంటే నువ్వు నమ్మకంగా ఆయన పని చేయటమే. దేవుని పని నమ్మకంగా చేయాలి. దేవుని పరిచర్య కూడా నమ్మకంగా చేయటమే మన పని. చేస్తూ ఉంటే నిన్ను చూసి 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 నీ యథార్థతను చూసి, అక్కడ దేవుని వాక్యం ఏముంది? యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలునూ చేయక మానడు. తప్పకుండా నీకు మేలు చేస్తాడు. నీ కుటుంబానికి, నీ పిల్లలకి దేవుడు మేలు చేస్తాడు. మరి అలాగూ మనం సిద్ధపడుతున్నామా? అలాగూ దేవునితో నువ్వు సహవాసం చేయటానికి ఇష్టపడుతున్నావా? అంటున్నాడు కదా, దేవుడైన యెహోవా సూర్యుడును కేడమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. కొన్నిసార్లు దేవుడు నాకేం మేలు చేశాడయ్యా అని అంటారు. దేవుడు ఎందుకు మేలు చేయడు? చేస్తాడు, నువ్వు గ్రహించట్లా. కొన్నిసార్లు దేవుడు మేలు చేస్తాడు, కానీ మర్చిపోతారు. మర్చిపోయి ఏం చేశాడు అని అంటారు. అసలు నువ్వు యథార్థంగా ఉంటే ఆయన ప్రతి దినము నీకు మేలు చేస్తూనే ఉంటాడు. దినదినము, వారం వారము, ప్రతి నెల, ప్రతి సంవత్సరం నీకు ఆయన మేలు చేస్తూనే ఉంటాడు. అయితే నువ్వు యథార్థంగా ఉండాలి. నువ్వు యథార్థంగా ఉండాలి. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. కావున ప్రభునంతులరా, మరి అలాగ మనల్ని మనం సిద్ధపరచుకుందామా? దేవుని కొరకు నిన్ను నువ్వు అలాగూ సిద్ధపరచుకుంటున్నావా? అందుకనే మొదటి వాక్యం చూద్దాం. యోబు గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనంలో చదువుదాం. ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగును. అందుకనే యోబుని మరి తన స్నేహితుడైన ఎలీఫజు హెచ్చరిస్తా ఉన్నాడు. యోబు, నువ్వు ఏది పోయినా సరే భక్తిని మాత్రం వదిలిపెట్టొద్దు. నీ యథార్థతను వదిలిపెట్టుకోవద్దు. నీ ప్రార్థనా జీవితాన్ని వదిలిపెట్టుకోవద్దు అని తన స్నేహితుడు హెచ్చరించాడు. తర్వాత ఏమంటున్నాడంటే 22వ వచనంలో, ఆయన నోటి ఉపదేశమును అవలంబించుము, ఆయన మాటలను నీ హృదయములో ఉంచుకొనము. దేవుని మాటలను ఎక్కడ ఉంచుకోవాలంటండి? మనం మన హృదయాల్లో ఉంచుకోవాలి. మన హృదయములో దేవుని మాటలు. అందుకనే మొదటి కీర్తన ఏమంటుందంటే, దివారాత్రులు దానిని ధ్యానించువాడు ధన్యుడు. అంటే నీ మనస్సులో, నీ నోట్లో, నీ హృదయములో దేవుని మాటలే ఉండాలి. మరి అలాగ నువ్వు సిద్ధపడుతున్నావా? అలాగ నువ్వు సహవాసం చేస్తావా దేవునితో? అలాగూ యోబు సహవాసం చేశాడు కాబట్టి
మరి చివరి మాటగా 42వ అధ్యాయం 12వ వచనంలో ఏం చదివాము? యెహోవా యోబును మొదట ఆశీర్వదించిన దానికంటే మరి అధికముగా ఆశీర్వదించను. అనగా సహవాసము చివరికి అది ఆశీర్వాదంగా మారింది. ఏమైందండి? సహవాసము దేనిగా మారింది? చివరికి ఆశీర్వాదంగా మారింది. కానీ కొంతమంది చేస్తారు, సహవాసం చేసి బెడిసి కొడుతుంది. కొంతమంది లోకస్తులతో స్నేహం చేస్తారు, బెడిసి కొడుతుంది, నష్టపోతారు. స్నేహం కోసం కొంతమంది ఇంట్లో ఉన్నాయి కూడా తీసుకెళ్ళి ఖర్చు పెడతారు. ఇంట్లో డబ్బులు తీసుకెళ్తారు, ఇంట్లో వస్తువులు అమ్మేస్తారు, ఇంట్లో బంగారు వస్తువులు తీసుకెళ్ళి తాకట్టు పెడతారు. చివరికి ఎంత బుద్ధి లేని వాళ్ళు ఉన్నారంటే భార్య మెడలో ఆ గొలుసు కూడా తాకట్టు పెట్టే మూర్ఖులు ఉన్నారు సొసైటీలో. ఎందుకెంత గతి పట్టింది అని అంటే నువ్వు చేసే సహవాసం అట్టాడిది, నువ్వు చేసే స్నేహం అట్లాడిది. నీ ఇంటిని రోడ్డు మీద వేసుకునే స్నేహం చేస్తున్నావు. అందుకనే ఇలాంటి సహవాసాలు చివరికి ఏమవుతాయి అంటే బెడిసి కొడతాయి. పిల్లరా, మనం లోక సంబంధంగా చేసే స్నేహాలు నిన్ను బెడిసి కొట్టేటట్టు చేస్తాయి. కానీ ఎవరితో స్నేహం చేయాలి? నువ్వు దేవునితో స్నేహం చేయాలి. ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానం కలుగును, అలాగుననే నీకు మేలు కలుగును. యవనస్తులు ఎంతమంది అండి ఈ లోక సంబంధమైన స్నేహాలు పట్టి ఎంతమంది పాడైపోతున్నారు. కానీ యవన కాలంలోనే దేవునితో స్నేహం చేసి దేవునితో సహవాసం చేసిన యవనస్తులను చూస్తే వారు వర్ధిల్లునట్లుగా మనం చూస్తున్నాం. కావున దేవునితో సహవాసం చేయటం మనం నేర్చుకుందాం, మన పిల్లలకి నేర్పుదాం, మన కుటుంబం అంతా నేర్చుకుందాం. ఇక్కడ ఒక్క యోబు చేసిన సహవాసాన్ని బట్టి అది అతనికి ఆశీర్వాదంగా మారింది. మరి మన జీవితాల్లో ఇలాంటి కృప, ఇలాంటి ఆశీర్వాదం మేము పొందాలి అని నువ్వు ప్రభువుని అడుగుతావా? ప్రార్థన చేసుకుందాం. అందరం మోకరించి ప్రభు సన్నిధిలో మన హృదయాల్ని మనం పరీక్షించుకుందాం. ప్రభువా, మీతో స్నేహము చేయటం అనేది అది ఎంత గొప్ప భాగ్యం, ఎంత గొప్ప ఆశీర్వాదం మాకు ఇస్తుంది ప్రభువా. దేవునితో స్నేహము చేయటం, దేవునితో సహవాసము చేయటము అది మాకు ఎంతో ఆశీర్వాదకరమైన విషయము కదా తండ్రి. మీకు స్తోత్రాలు, మీకు వందనాలు అని నువ్వు ప్రభువుని అడుగుతావా? ఒక్క నిమిషం అందరం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా ప్రభా, మహోన్నతుడా, మా ప్రభు అయిన యేసు, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. ఈ ప్రియులను అందరిని మీరు దర్శించండి. మీ దయగలిగిన హస్తమును ప్రతి ఒక్కరికి తోడుగా ఉంచండి. మీ ఆత్మశక్తిని, మీ కృప, మీ కాపుదల ప్రతి ఒక్కరితో ఉంచండి. మీతో సహవాసము చేయువారముగా చేయండి ప్రభా. యోబు అన్నీ కోల్పోయినా సరే భక్తిని కోల్పోలేదు. అందువల్లనే మరలా తిరిగి రెట్టింపు ఆశీర్వాదం పొందినాడు. మీతో సమయాన్ని గడుపువారేముగా నన్ను మమ్మలను చేయండి. ఈ బిడ్డలను, వీరి కుటుంబాలను మీరు దర్శించి ఈ మాటలు మా హృదయాల్లో నిలిచి ఫలించినట్లుగా చేయమని మా ప్రభు అయిన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మని యొక్క సన్నిధి ఇప్పుడు నెల్లప్పుడు మనందరికి తోడుగా ఉండి సహాయము చేయనుగాక. ఆమేన్. మంచిది పిల్లరా, అందరికి వందనాలు.